రామానుజాయ నమః. వందే జగద్గురుం పితాస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఎక్కడున్నాం మనం? అరణ్యకాండలో ఉన్నాం. అరణ్యకాండలో రావణాసుడు సీతాదేవిని అపహరించి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆయన జటాయు అడ్డుపడతాడు. ఆవిడ గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. జటాయువు కనిపిస్తే గట్టిగా జటాయుని పిలిచి ఏడుస్తుంది సీతాదేవి. రావణాసుడు ఎత్తుకుపోతున్నాడు అనగానే ఈయన జటాయువు చెప్తాడు, రావణ, నువ్వు చేస్తుంది దొంగ పని. రామచంద్రమూర్తిని ఎదురుగా ఉండి అడ్డుకొని కావాలంటే నువ్వు ఆయన్ని ఎదిరించి పోరాడాల్సింది. నీకు ఆ శక్తి లేదు. రామచంద్రమూర్తి ముందు నువ్వు నిలబడలేవు. నువ్వు ఆయన నిన్ను సులువుగా సంహరించేయగలడు రామచంద్రమూర్తి నిన్ను. నువ్వు దొంగ పని చేస్తున్నావు. ఇది నీకు తగని పని. ఒక రాజు అయి ఉండి కూడా వేరొక రాజు పరదారాగమనం అనేది చాలా అధర్మమైనటువంటి పని. నువ్వు చేయకూడదు. నీకేమాత్రం ప్రాణాలతో బతికి ఉండాలంటే రామచంద్రమూర్తికి సీతాదేవిని అపహరించి వెళ్ళకూడదు అని ఆయన చెప్తే ఈయన రావణాసురుడు వినకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఆయన అంటాడు జటాయు, తిష్ఠ తిష్ఠ దశగ్రీవ ముహూర్తం పశ్య రావణ యుద్ధాతిథ్యం ప్రదాస్యామి యావత్ ప్రాణం నిశాచర వృంతాదిప ఫలం త్వాంతు పాతయేయం రథోత్తమాత్. తిష్ఠ తిష్ఠ దశగ్రీవ. దశగ్రీవ, ఆగు ఆగు, అక్కడే ఆగు, నాతో యుద్ధం చేయి. దీనికన్నా ముందన్నాడు ఆయన, నేను వృద్ధుణ్ణి, 60,000 సంవత్సరాలు నాకు, దశరథ మహారాజు తాలూకు మిత్రుడు నేను, నువ్వేమో యువకుడివి కాదు, నువ్వు ఆయుధాలు ధరించి ఉన్నావు, కవచాలు ధరించి ఉన్నావు, నేనేమో వృద్ధుణ్ణి. అయినప్పటికీ కూడా నేను నీతో యుద్ధం చేయగలను. నాతో యుద్ధం చేసి నన్ను జయించు. అప్పటికి కానీ సీతాదేవిని నువ్వు తీసుకొని వెళ్ళలేవు అని. ఇగో నేనేం చేస్తానో తెలుసా? వృంతాదివ ఫలంత్వాంతు పాతయేయం రథోత్తమాత్. పక్షి ఎలాగైతే చెట్టు మీద ఉండేటువంటి పండుని తన ముక్కుతో కొరికి కింద పడేస్తుందో అలా నీ మొండం మీద ఉండేటువంటి తలకాయని నేను వేరు చేసేయగలను. నా ముక్కుతోని గోడతోని నీ తలను నరకేయగలను నేను. ఉండు, ఇప్పుడే యుద్ధం చేద్దుగాను నాతో అని చెప్పి ఆయన మీదకి యుద్ధానికి వెళతాడు జటాయువు. పెద్ద యుద్ధం జరుగుతుంది రావణాసురుడికి జటాయుకి కూడాను. ఎలా ఉందంటే యుద్ధం, సంప్రహారస్తుముల తయోస్తస్మిన్ మహావనే బభూవ వాతోద్ధతయో మేఘయోర్గగనే యథా. ఆకాశంలో గాలి చేత ఇటు అటు కొట్టబడుతున్నట్టు పెద్ద మేఘాలు రెండు కాని గుద్దుకుంటే ఎలా ఉంటుందో అలా జటాయువు రావణాసురుడు ఉన్నారట ఆకాశంలో. అంతేకాదట, తదద్భూవాద్భుతం యుద్ధం వృద్ధరాక్షసయోస్తదా సపక్షయోర్మాల్యవతో మహాపర్వతయోరివా. మాల్యవత్ పర్వతం కాస్త 2 భాగాలయ్యి రెక్కలు ధరించి యుద్ధం చేస్తూ ఉంటే ఆకాశంలో పెద్ద పర్వతాలు 2 పర్వతాలు కానీ యుద్ధం చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో
అలా జటాయువు రావణాసుడు యుద్ధం చేస్తూ ఉంటే అలా ఉందిట. బ్రహ్మాండమైన యుద్ధం జరుగుతుంది. ఆయన ఏం చేస్తాడు, ఈయన చేత రావణాసురుడేమో ధనస్సు విల్లంబులు తీసుకుంటాడు. తీసుకొని వేల కొద్ది బాణాలు వేసేస్తాడు ఆయన మీదకి, జటాయు మీదకి. అన్ని బాణాలు కాదు, అలా వేసేస్తూ ఉంటే ఆయన జటాయువు తన రెక్కలతో బాణాన్ని కూడా ఓర్చుకుంటాడు, అడ్డుకుంటాడు. ఓర్చుకొని ఏం చేస్తాడు, కొంతసేపు అయ్యేసరికి సరాక్షస రథే పశ్యత్ జానకీం బాష్పలోచనాం అచింతయిత్వా తాన్ బాణాన్ రాక్షసం సమభిద్రవతు. రావణాసుడు వేసినటువంటి బాణాలన్నీ అడ్డుకొని ఆ రథంలో చూస్తాడు. సీతాదేవిని ఎడమ చేత్తో గట్టిగా నొక్కి పట్టుకున్నాడు రావణాసుడు. ఆవిడ పెద్దగా ఏడుస్తోంది. ఆ ఏడుపుని చూసి జటాయు భరించలేకపోతాడు. బాధపడిపోయి చాలా కోపం వచ్చేసి ఏం చేస్తాడంటే, తతోస్య శశరం చాపం ముక్తామణి విభూషితం చరణాభ్యాం మహాతేజ బభంజ పతగేశ్వర. ఏం చేశాడు, తన రావణాసుడు పట్టుకున్నటువంటి ఆ దివ్య ధనస్సుని కాస్త తన ముక్కుతోని రెక్కల కాలి గోళ్లతోని 2 ముక్కల కింద విరిచేస్తాడు జటాయు. విరిచేసి పక్కకు పడేస్తే ఆయన ఏం చేస్తాడు, తతోన్యధనురాదాయ ఇంకొక ఇది తీసుకుంటాడు, ఇంకో ధనస్సు తీసుకుంటాడు రావణాసుడు. తీసుకొని బవర్ష శతవర్ష శరవర్షాని శతశోధ సహస్రసహ అంటారు. వవర్ష అంటే వర్షంలా కురిపించేట బాణాలు రావణాసుడు జటాయు మీదకి. ఎలాట, శతశోధ సహస్రసహ 100,000 కొద్ది బాణాలు వేసేట జటాయు మీదకి ఆ రెండో ధనస్సు తీసుకొని. దాంతో ఎలా ఉన్నట్ట, జటాయు ఆ బాణాలతో పరివేష్టింపబడి ఉన్నట్ట, చుట్టబడి ఉన్నట్ట. ఎలా ఉన్నాడంటే కులాయముపసంప్రాప్త పక్షీవ ప్రభవవుతదా. బాణాలన్నీ జటాయుని చుట్టుముట్టేశాయి. 1000 కొద్ది 100 కొద్ది బాణాలు వేసేసాడు ఈయన రావణాసుడు. గూడు కట్టుకుని పక్షి అందులో దాక్కుంటే ఎలా ఉంటుంది, పక్షి అందులో కూర్చుంటే తన గూడులోని ఎలా ఉంటుందో అలా ఈ రావణాసుడు వేసినటువంటి 1000 100 కొద్ది బాణాలు ఆ జటాయుని కమ్మేసేయి అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా శతాని శరవర్షాని పక్షాభ్యాంచ విధూయచ చరణాభ్యాం మహాతేజ బభంజస్యాత్మహద్ధను. అయినప్పటికీ కూడా ఆ బాణాలన్నింటినీ కూడా తన పక్ష వేగం చేత, పక్షం అంటే రెక్కల వేగం చేత మొత్తం ఆ బాణాలన్నింటినీ చెదరగొట్టేసి బభంజాస్య మహద్దను ఆ ధనస్సును కూడా విరగొట్టేసేట. విరగొట్టేయడమే కాకుండా తచ్చాగ్ని సదృశం దీప్తం రావణస్య శరావరం పక్షాభ్యాం సమహావీర్యో వ్యాధునోత్పతగేశ్వర. ఆ కాంచనోరస్మదాన్ దివ్యాన్ పిశాచ వదనాన్ ఖరాన్ కాంశ్చాస్య జవ సంపన్నాన్ జగాన సమరే బలి. పిశాచ వదనాలతో ఉండేటువంటి గాడిదలు పోలిన గుర్రాలన్నింటినీ కూడా ఆయన కింద పడేసేట జటాయు. బభంజచ మహారథం రథస్సుని రథాన్ని ముక్కలు చేసేసేట. రావణాసుడు పెట్టుకున్నటువంటి ఛత్రాన్ని ముక్కలు చేసేసేట. మొత్తం సారథిని కాస్త ఆ ముండెం నుంచి తల వేరు చేసేసేట జటాయువు. తన ముక్కుతోని గోళ్లతోని ఆ సారథిని చంపేసేట. ధనస్సుని విరగ్గొట్టేశాడు, ఆ ఛత్రాన్ని విరగ్గొట్టేశాడు. తర్వాత ఏమో ఆ రథాన్ని తుత్తునీయలు చేసేసాడు, ముక్కలు చేసేసాడు. దాంతో ఒక్కసారి రావణాసుడు కాస్త నేల మీద పడిపోయినాడు సీతాదేవితో సహా. సభగ్నధన్వా విరథో హతాశ్వో హతసారథి అంకేనాదాయ వైదేహీం పపాత భువి రావణ. విరథుడైపోయినాడు, రథం విరిగిపోయింది, అశ్వాలు చనిపోయినాయి, సారథి చనిపోయినాడు. ఏం చేశాడు, అంకేనాదాయ తన పక్కన ఎడమ చేత్తో గట్టిగా సీతాదేవిని పట్టుకొని భూమి మీద పడిపోయినాడైనా. పడిపోయి ఏం చేస్తాడైనా, పరిశ్రాంతంతు తందృష్ట్వా జరయా పక్షియూధపం ఉత్పపాత పునర్హృష్టో మైథిలీం గృహ్య రావణ. తం ప్రహృష్టం నిధాయాంకే గచ్చంతం జనకాత్మజాం గృధ్రజాస సముత్పత్య సమవిధృత్య రావణం. ఏం చేశాడు ఆయన, ఆవిడ పక్కకు పెట్టాడు, సీతాదేవిని పక్కకు పెట్టాడు. పక్కన దించి ఒక చోట దించి జటాయు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి పెద్ద యుద్ధం చేశాడు ఆయనతోని, ఆ జటాయుతో. తన పిడికిళ్లతోని కాళ్లతోని మోకాళ్లతోని ఆ జటాయును కుమ్మేశాడు అనమాట. గుద్దేస్తున్నాడు, గుద్దడం, కాళ్ళతో తన్నడం, మోకాళ్ళతో గుద్దడం, ఇవన్నీ చేస్తూ అని జటాయు అంటాడు.
రావణ నీకు తెలుసో తెలీదో, విషపానం పిబస్యేతత్ పిపాసితీవోదకం అనుబంధమజానంత కర్మణామ విచక్షణ శీఘ్రమేవ వినశ్యంతి యథాత్వం వినశ్యతి. సీతాదేవిని నువ్వు ఎత్తుకొని వెళ్ళడం అంటే ఏమిటో తెలుసాయా? విషాన్ని నువ్వు ఆహారంగా స్వీకరించడమేను, అంత తప్ప ఇంకోటి. ఆ విషయం నిన్ను అతి త్వరలోనే నిన్ను చంపిస్తుంది ఆ విషయం, అంతేనా? చూడు, మనం గేలం వేస్తాం, ఆ చేపల్ని పట్టుకోవడానికి చిన్న కింద గాలం వేసి దానికి చిన్న మాంసపు ముక్కో లేకపోతే ఏదో ఒక ఆహారమో పెడతాం, గుచ్చుతాం, నీళ్ళలో వదులుతాం. వదలగా నేను ఆ చేప వచ్చి ఆ ఆహారాన్ని పట్టుకోవడానికి ఆ గేలాన్ని నోటితో కరుస్తుంది. కరిచేసరికి ఆ గేలం కాస్త ఆ చేప గుచ్చుకో ఉండిపోయి దాని నుంచి మరి అది విడిపడలేదు, దాంతో ప్రాణాలు పోతాయి దానికి. అలాగా బద్ధస్త్వం కాలపాశేన కవగతస్తస్య మోక్షసే. నిన్ను మృత్యుపాశం పట్టుకొని సిద్ధంగా ఉందయ్యా, దాని నుంచి నువ్వు తప్పించుకోగలవా? ఎలా అంటే వధాయ బడిషం గృహ్య సామిషం జలదోయత. అదో గాలానికి చిక్కుకున్నటువంటి ఆ చేప కాస్త ఎలా అయితే వెలవెల్లాడుతూ తర్వాత చనిపోతుందో, నువ్వు కూడా అంతేనయ్యా రావణ. నువ్వేం చేస్తున్నావంటే, నిజంగా నీకు ధైర్యం ఉంటే రాముడు ఎదురుగా నిలిచి యుద్ధం చెయ్యి. నువ్వు దొంగతనంగా ఎత్తుకొని వెళ్ళిపోతున్నావు సీతాదేవిని. తస్కరాచరితో మార్కో, దొంగ పని చేస్తున్నావు నువ్వు. నీకు యుద్ధస్వా ఇది శూరోసి, నీకు నిజంగా నువ్వు శూరుడివి వీరుడివి అని గొప్పలు పోతున్నావు కదా. యుద్ధస్వ, దమ్ముంటే రామచంద్రమూర్తితో యుద్ధం చెయ్యి. ముహూర్తం తిష్ట రావణ. అగో ఒక్క క్షణం ఆగి రామచంద్రమూర్తి వచ్చేస్తాడు, కొంతసేపు నిరీక్షించి రామచంద్రమూర్తితో యుద్ధం చెయ్యి. అంటే తప్ప తస్కరాచరితో మార్గ, దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోవడం కాదయ్యా అని ఓ పక్కనే ఆయన్ని మాటలతో హింసిస్తూనే ఆయన మీద యుద్ధం చేస్తూ ఉంటాడు జటాయు. ఏం చేస్తాడు? పెద్ద యుద్ధం చేస్తాడు. సతథా గృధ్రరాజేన క్లిశ్యమానో ముహుర్ముహు అమర్షస్ఫురితోష్ఠన్ ప్రాకంపతస రావణ. ఈయన ఎడమ చేత్తో కదా పట్టుకున్నాడు సీతాదేవిని, గట్టిగా ఎడమ చేత్తో నొక్కి పట్టుకున్నాడు. జటాయువది చూశాడు, ఆయనకి చాలా కోపం వచ్చేసిందిట జటాయుకి. ఎడమవైపు ఉండేటువంటి 10 బాహుల్ని తన ముక్కుతో నరికేసెట్ట జటాయు. రావణాసుడి బాహువులు ఎడమవైపు ఉండే 20 చేతులు కదా ఆయనకి, 10 తలలు 20 చేతులును. ఆ ఎడమవైపు ఉండేటువంటి 10 బాహుల్ని కూడా తన ముక్కుతో ముక్కలు చేసేసాడు, తెంచేసేట జటాయువు. ఇలా తెంచడం లేదో తన తపశక్తి ప్రభావం చేత మళ్ళీ పుట్టలోంచి పాములు బయటకు వచ్చినట్టు మళ్ళీ 10 చేతులు కూడా మొల్చేసేట రావణాసురుడికి. వామ బాహూన్ దశ తదా వ్యపాహరధరిందమ సంచిన్న బాహో సభ్యైవ బహవ సహసా భవన్ విషజ్వావళీయుక్త వల్మీకాదివ పన్నగా. వల్మీకం అంటే పుట్ట. పుట్టలోంచి పాములు ఎలా అయితే బయటకు వస్తాయో తన శరీరంలోంచి తుంచివేయబడినటువంటి ఆ బాహువులన్నీ కూడా 10 చేతులు కూడా మళ్ళీ మొలిచేసాయిట. రావణాసుడికి ఎప్పుడైతే తన బాహువులన్నిటినీ జటాయువు నరికేసాడో తన ముక్కుతో అని చాలా కోపం వచ్చేసింది. ముష్టిభ్యాం చరణాభ్యాంచ గృధ్రరాజమపోధముతో, తన ముష్టిభ్యాం అంటే పిడికిలి, ముష్టి అంటే పిడికిలి, పిడికిలతోని కాళ్లతోని మోకాళ్ళతోని ఆ జటాయువును నానా రకాలుగా హింసిస్తున్నాడు అనమాట. ఇంకా లాభం లేదనుకున్నాడు. కొంతసేపు ఏం చేసేట జటాయువు వెళ్ళి రావణాసుడు వీపు మీద కూర్చున్నట్ట. కూర్చొని వీపంతా కూడా గోళ్లతోని తన ముక్కుతోని గాయపరిచేట, కవచాన్ని బద్దలు కొట్టేసేట. ఇంకా లాభం లేదనుకున్నాడో ఏమో రావణాసుడు అనుకుని తస్య వ్యాయచ్చమానస్య రామస్యార్థే స రావణ పక్షౌ పార్శ్వౌ చ పాదౌ చ ఖడ్గముద్ధృత్య సోచ్చినతు. తన ఖడ్గం తీసుకొని ఒరలోంచి ఖడ్గం తీసి తన ఆ జటాయు తాలూకు రెక్కల్ని పాదాలని నరికేసేట. పాపం నరికేసరికి సచిన్న పక్ష సహస రక్షసార ఉద్రకర్మణ నిపపాత హతో వృద్ధో ధరణ్యామల్ప జీవిత. వెంట ఎప్పుడైతే నరికేసాడో రెక్కలు కాళ్ళు నరికేసాడో పాపం జటాయువు భూమి మీద పడిపోయినాడు. సీతాదేవి చూసింది, జటాయువు దగ్గరికి పరిగెట్టి వెళ్ళింది. పాపం ఆయన మీద పడి ఏడుస్తోంది. అయ్యో నా వల్ల నీ ప్రాణం పోయిందయ్యా అని పెద్దగా ఏడుస్తోంది పాపం. పునః పరిశ్వద్య శశి ప్రభానన రురోధ సీత జనకాత్మజ కదా. పెద్దగా ఏడుస్తూ ఉంటే ఈయన వెనక నుంచి వచ్చాడు రావణాసుడు. వచ్చి సీతాదేవిని లాక్కెళ్ళిపోతున్నాడు. లాక్కెళ్ళిపోతుంటే రావణాసురుడిని తప్పించుకుని ఆవిడ పాపం ఇటు అటు పరిగెట్టి అక్కడ చెట్లు అవి ఉంటే వాటి చెట్లు గట్టిగా పట్టుకుంటోందట. అంటే రావణాసుడు లాగుతున్నాడు,
ఆయన 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 ఈవిడ లాక్కుండా ఆ చెట్లని గట్టిగా గట్టిగా పట్టుకుంటోందిట. రావణాసుడికి లొంగకుండాను. తాం లతామివ వేష్టంతీం ఆలింగంతే మహాద్రుమాన్ ముంచేతి బహుశ ప్రవదన్ రాక్షసాధిప. ఆయన అంటున్నట్ట, రావణాసుడు ముంచ అంటాడు, వదులు వదులు అని సీతాదేవిని వెళ్ళి ఆవిడ చెట్లు గట్టిగా పట్టుకుంటోంది. ఆయనకి రావణాసుడు లాగినప్పటికి కూడా లొంగకుండాను ముంచ వదిలే అని చెప్పి ఆవిడని గట్టిగా చేసి అక్కడి నుంచి లాగేసి పాపం ఆవిడ్ని మళ్ళీ ఆయన గట్టిగా పట్టేసుకుని ఒక్క మారు ఆకాశంలోకి ఎగిరిపోయినాడు రావణాసుడు సీతాదేవితో సహా. మొత్తం ఎప్పుడైతే రావణాసుడు సీతాదేవిని పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోయినాడో, ప్రదర్శితాయాం సీతాయాం బభూవ సచరాచరం జగత్ సర్వమర్యాదం తమసాంధేన సంవృతం. మొత్తం జగత్తంతా కూడా చీకట్లు కమ్మేసినట్టుగా అయిపోయిందిట. నవాతి మారుతస్తత్ర, ఎక్కడ గాలి వీయడం లేదుట. నిష్ప్రభోభూత్ దివాకర, సూర్యుడు వెలుగు తగ్గిపోయింది, సూర్యుడి ప్రభావం తగ్గిపోయిందిట. దృష్ట్వా, ఇలాంటి సమయంలో రావణాసుడు ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటే, దృష్ట్వా సీతాం పరామృష్టాం దీనాం దివ్యేన చక్షుషా కృతం కార్యమితి శ్రీమాన్ వ్యాజహార పితామహ. పితామహ అంటే ఎవరు? బ్రహ్మగారు ఎప్పుడైతే సీతాదేవిని రావణాసుడు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడో, ఆవిడ ఏడుస్తోందో, ఆయన అనుకున్నట్ట కృతం కార్యం అని సంతోషించేట. అమ్మయ్య పని అయిపోయిందని సంతోషించేట. ఇదేమిటండి, సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళిపోతూ ఉంటే బ్రహ్మగారు పని అయిపోయింది, కృతం కార్యం, పని పూర్తయింది అని సంతోషించడం ఏమిటండి అంటే, సీతాదేవిని కానీ రావణాసుడు ఎత్తు వెళ్ళకపోతే రామచంద్రమూర్తికి రావణాసుడికి శత్రుత్వం ఏర్పడదు. శత్రుత్వం ఏర్పడితే తప్ప రావణ వధ జరగదు. రావణ వధ కోసం కదా రామచంద్రమూర్తి అవతరించాడు, రావణ్ణి సంహరించడానికి కదా. మరి రావణ వధ జరగాలంటే సీతాదేవిని ఎత్తుకు వెళ్ళాలి. ఇంకేం చేసినా కోపం రాదు. సీతాదేవికి పట్ల ఏదైనా అపకారం తలపెడితేనే రామచంద్రమూర్తికి కోపం వస్తుంది. అమ్మయ్య కృతం కార్యం, పని పూర్తయింది అనుకున్నట్ట బ్రహ్మగారు. ప్రహృష్టా విదితాశ్చాసన్ సర్వైతే పరమర్షయః దృష్ట్వా సీతాం పరామృష్టాం దండకారణ్యవాసినః రావణస్య వినాశాంచ ప్రాప్తం బుద్ధ్వా యదుచ్చయా. ఋషులందరూ కూడా అమ్మయ్య ఇంక రావణాసుడు చనిపోవడానికి ముహూర్తం వచ్చేసింది, రావణాసుడు చనిపోతాడు ఇంకా అని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. ఆ ఋషులందరూ కూడా ఆమెను ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు ఆకాశంలోని. రావణాసురుడు మహావేగంగా వెళ్ళిపోతూ ఉంటే పాపం అభ్యవర్షత పుష్పాణం ధారావైశ్రవణ అనుజం నక్షత్రమాలా విమల మేరున్నగమివోన్నతం. ఆవిడ ధరించున్నటువంటి ఆభరణాలన్నీ పడిపోతున్నాయిట, ఆ ధ్వనులన్నీ వినిపిస్తున్నాయిట. ఒక సీతాదేవి నల్లటి శరీరం మీద సీతాదేవి మెరుపులా ఉందిట. రావణాసుడు నల్లగా ఉంటాడు. తాం మహోల్కామివమాకాశే దీప్యమానాం స్వతేజస. ఆ రావణాసుడు గట్టిగా పట్టుకొని ఆవిడ ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. ఒక పెద్ద ఉల్క మండిపోతూ ఎలా మహాప్రకాశవంతంగా ఉంటుందో అలా సీతాదేవి కనిపించిందిట. ఆవిడ ధరించినటువంటి చీర చెంకు ఎగురుతోందట గాలికి. అగ్ని బాగా మండుతున్నట్టుగా కనిపించిందిట కింద ఉన్న వాళ్ళందరికీ కూడా. తస్యాస్తాన్ యజ్ఞవర్ణాని భూషణాని మహీతలే సఘోషాన్యవకీరయంత క్షీణాస్తారా ఇవాంబరాత్ సమంతాదభిసంపత్య సింహవ్యాఘ్రముగ్రద్విజా అన్వధావంస్తదారోష సీతాం ఛాయానుగామినః. సీతాదేవిని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు కదా రావణాసుడు ఆకాశంలో. ఆ నీడ భూమి మీద పడుతోందిట. ఆ నీడను చూసి సింహాలు, పులులు, లేళ్లు ఇవన్నీ ఆ నీడ వెనకథలు పరిగెడుతున్నాయట. కోపంగా రావణాసుడి వైపు చూస్తూ ఆ నీడ వెనకథలు పరిగెడుతున్నాయట పాపం సీతాదేవిని ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉంటే. హ్రియమాణాంతు వైదేహీం దృష్ట్వాదీనో దివాకరః ప్రతిధ్వస్త ప్రభ శ్రీమాన్ ఆసీత్ పాండురమండల. మొత్తం ప్రపంచమంతా అనుకుంటూ అంట నాస్తి ధర్మ కుత సత్యం నార్జవం నానృశంసత. అయ్యో ఎత్ర రామస్య వైదేహీం భార్యాం హరిత రావణ. సాక్షాత్తు రామచంద్రమూర్తి ప్రభు తాలూకు భార్య అయినటువంటి సీతాదేవిని ఎత్తుకుపోతున్నాడు కదా. అయ్యో ఈ లోకంలో ధర్మం లేదు, సత్యం లేదు, జాలి లేదు అని అనుకుంటున్నారట మొత్తం అందరూను. ఇది సర్వాణి భూతాని గణసహ పర్యదేవయన్.
ఆయన అంతకంతకి వేగం పెంచుకుంటూ వెళ్ళిపోతూ మొత్తం ఈ భూ ప్రాంగణం అంతా దాటిపోయి సముద్రాన్ని దాటిపోయి అక్కడికి వెళ్ళిపోయినాడు. సముద్ర మధ్యలో ఉండేటువంటి తన లంకా నగరానికి చేరుకొని అక్కడ తన అంతఃపురంలో వెళ్ళి అక్కడ దించేట సీతాదేవిని రావణాసుడు దించి ఆవిడంటోంది, ఈదృశం గర్హితం కర్మ కథం కృత్వా నలజ్జసే స్త్రియాస్తహరణ నీచ రహితేతో పరస్యచ. నువ్వు సిగ్గులేని వాడివయ్యా రావణ, పరదారల్ని పరభార్యల్ని ఎలా నువ్వు ఎత్తుకురావడం నీకు సిగ్గులేదా అని పాపం తిడుతోందట. తిట్టినప్పటికి కూడా వాడికి ఎక్కుతుందా? వాడి దేనికి సిద్ధంగా ఉన్నాడు రావణాసురుడు? మృత్యుకాలే యథామర్త్యో విపరీతాన్ని సేవతే. మృత్యువు సమీపించినటువంటి పురుషుడికిట వాడు చేసేటువంటి పనులన్నీ కూడా మృత్యువుని మరింత ఆహ్వానించే విధంగా ఉంటాయట. నీచ పనులన్నీ చేస్తూ ఉంటాడట. చూడండి, పెద్దవాళ్ళు అంటారు వినాశకాలే విపరీత బుద్ధి అని. వినాశకాలం దాపరించినప్పుడు విపరీత బుద్ధి ఏర్పడుతుంది. అంటే తప్పుడు మార్గాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు పనులు చేస్తూ ఉంటాం. పశ్యాం యజ్ఞి కంఠే త్వాం కాలపాశావపాసితం. నిన్ను ఆ మృత్యుపాశాలు లాగుతున్నాయ్యా రావణాసురా, అందుకే నువ్వు ఈ తప్పుడు పనులన్నీ చేస్తున్నావు. అంతేకాదు పచ్చకామర్లు వచ్చినటువంటి వాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తూ ఉంటుంది కదా, ఇగో నీకు పచ్చకామర్లు వచ్చాయి, మృత్యు అనేటువంటి పచ్చకామర్లు వచ్చాయి నీకు, అందుకే నువ్వు ఈ తప్పుడు పనులన్నీ చేస్తున్నావు. నువ్వు కొంచెం సేపట్లోని సీతాదేవి అంటుంది రావణాసుడితో, నువ్వు నదీం వైతరణీం ఘోరాం రుధిరౌక నివాహినాం అసిపత్రవనం చేయవా భీమం పశ్యసి రావణ. నువ్వు చేసినటువంటి ఈ పాప పని వల్ల నువ్వు చనిపోతావు రామచంద్రమూర్తి చేతిలో. నదీం వైతరణీం చేయవా, అగో మాంసంతోని రక్తంతోని బురదతోని మలంతోని నిండిపోయినటువంటి ఆ నరక ద్వారం ముందు వైతరణి నది ఉంటుంది కదా, అందులో పడిపోతావయ్యా నువ్వు, సందేహం లేదు. అంతేకాదు నువ్వు నరకానికి వెళ్తావు చూసావా, అక్కడ అసిపత్రవనం అంటే ఒక పెద్ద వనం ఉంటుందిట, చెట్లన్నీ ఉంటాయిట, వాటి ఆకులు కత్తుల్లా ఉంటాయిట, దానిలోంచి నడిపిస్తారట. మనం ఆకు తగిలింది అనుకోండి శరీరానికి కూసుకుపోయి ముక్కలు అయిపోతూ ఉంటాం. అలాంటి దాంట్లో నువ్వు నడుస్తావయ్యా రావణ, మరి సందేహం లేదు అని ఆవిడ రావణాసురుడిని తోలనాడుతోంది. తోలనాడడం కాదు, అసహించుకుంటోంది. నువ్వు చేసినటువంటి పని చాలా తప్పు పని అని అసహించుకుంటోంది. ఏమి చెప్పనప్పటికీ కూడా ఆయనకి ఎక్కడం లేదు. వెళ్ళిపోతున్నాడు, ఆకాశంలో ఆకాశగమనంలో ఉన్నాడు. ఇలా వెళ్ళిపోతూ ఉండగా ఆవిడ కొంతసేపు అయిన తర్వాత ఏం చేసింది, ఇంకా లంకానగరం వరకు వెళ్ళలేదు, ఇంకా దారిలోనే ఉంది. దారిలో ఉండగానే సీతాదేవి మాట్లాడుతుంది రావణాసుడితో ఇవన్నీ కూడా. హ్రియమానాతు వైదేహి కంచెన్నాథమపశ్యతే తదర్శగిరి శృంగస్థాన్ పంచవానర పుంగవాన్. ఇంకా లంకానగరానికి వెళ్ళలేదు, దారిలోనే ఉన్నాడు. ఆ వెళుతూ దారిలోని కిందని ఒక పెద్ద పర్వతం మీద సీతాదేవికి 5 వానరాలు కూర్చుండగా కనిపించిందిట. కనిపించి ఆవిడ ఏం చేసింది, వెంటనే 5 వానరాలు కనిపించగా నేను తేషాం మధ్యే విశాలాక్షి కౌశేయం కనక ప్రభం ఉత్తరీయం వరారోహ శుభాన్యాభరణాని చ ముమోచయతి రామాయ శంశేయురితి మైథిలీ. తన పట్టు వస్త్రాన్ని కొంచెం కొంగు తీసి, ఉత్తరీయం తీసి, అందులో తాను ధరించినటువంటి ఆభరణాలన్నీ మూటగట్టి ఆ 5 వానరాలు పర్వతం మీద కూర్చున్నారు కదా, ఋష్యముఖ పర్వతం మీద ఉంటారు వాళ్ళు, సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైన వారు 5 వాళ్ళ మధ్యలో పడేసిందిట ఆవిడ సీతాదేవి. ఇది రావణాసుడు గమనించలేదు, వేగంగా వెళ్ళిపోతున్నాడు. ఏమిటా ఆయన ఎందుకు వేగంగా వెళ్ళిపోతున్నాడు అంటే, వెనక నుంచి రామబాణాలు కానీ వచ్చి తన్ని సంహరించేస్తాయని భయంతో మరింత వేగంగా వెళ్ళిపోతున్నట్ట. దాంతో సీతాదేవి ఆ వస్త్రానికి తన ఉత్తరీయం తీయడం, తను ధరించిన కొన్ని ఆభరణాలు అందులో పెట్టడం, ఆ వానరులు కింద ఋష్యముఖ పర్వతం మీద ఉండేటువంటి వానరు 5 మధ్యలోనే పడేయడం ఇది గమనించలేదు. వాళ్ళు చూశారట, ఒక పురుషుడు ఒక స్త్రీని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు, దక్షిణ దిక్కు వైపు వెళ్ళిపోతుండగా వాళ్ళు చూశారట. ఆ స్త్రీ పెద్దగా ఏడుస్తోందిట. వాళ్ళ ఆ వానరుల మధ్యలో ఈ ఆభరణాలన్నీ పడేసింది వస్త్రంలో మూటగట్టి. తత్ర తామసితాపాంగాం శోకమోహ పరాయణాం నిదదే రావణ సీతాం మయో మాయా వివస్త్రియం అబ్రవీత్ దశగ్రీవ పిశాచేర ఘోర దర్శన. ఆయన తిన్నగా వెళ్ళిపోయినాడు, అక్కడికి లంకానగరానికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి అక్కడ తన అంతఃపురంలో దించి సీతాదేవిని అక్కడ ఉండేటువంటి పిశాచముఖాలతో ఉండేటువంటి రాక్షసులకు చెప్పేట, యథా నేమాం పుమాన్ స్త్రీవా సీతాం పశ్యత్య సమ్మత.
ఏ పురుషుడు కానీ ఏ స్త్రీ కానీ నా అనుమతి లేనిదే సీతాదేవిని చూడ్డానికి వీల్లేదు, అలా మీరు కాపాడండి సీతాదేవిని అని తన అంతఃపురంలో దించిన తర్వాత వాళ్ళని ఆజ్ఞాపించాడు రావణాసుడు. అంతేకాదు ముక్తామణి సువర్ణాని వస్త్రాణ్యాభరణాని చ యద్యదిచ్చేత్తదేవాస్య దేయం మచ్చందతో యథా. ఆవిడ ఏది అడిగితే అది ఇచ్చేయండి, మణులు అడిగితే ఇచ్చేయండి, స్వర్ణ బంగారం ఇచ్చేయండి, వస్త్రాలు ఇవ్వండి, ఆభరణాలు ఇవ్వండి, ఏదో ఒక విధంగా ఆవిడ నాకు లొంగేటట్టుగా మీరు చెయ్యండి అన్నట్ట అని ఆవిడ అంతఃపురంలో ఉంచి బయటకు వచ్చేట. బయటకు వచ్చేసరికి ఆయనకి కొంతమంది రాక్షసులు అక్కడ కనిపించారట. నిష్క్రమ్యాంతఃపురాతస్మాత్ కింకృత్యమితి చింతయన్. సీతాదేవిని తన అంతఃపురంలో దించాడు, బయటకు వచ్చాడు. ఏం చేయాలి సీతాదేవిని ఎత్తుకొచ్చేసాను, ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏమిటి అనుకుని బయటికి రాగా నేను దదర్శాష్టౌ మహావీర్యాన్ రాక్షసాన్ పిశితాసనాన్. మాంసము రక్తమే ఆహారంగా కలిగినటువంటి 8 మంది రాక్షసులు అక్కడ కనిపించారట. ఆయనకి రావణాసుడికి తన అంతఃపురంలోంచి బయటికి రాగా నేను సీతాదేవిని అక్కడ ఉంచి వాళ్ళతో చెప్తున్నాడు, మీరేం చేయాలో తెలుసా, ఇగో మీరు వెళ్ళండి, జనస్థానంలో ఉండండి. జనస్థానం హతస్థానం భూతపూర్వం కరాలయం. కరుడు దూషణుడు త్రిషణుడు వాళ్ళందరినీ రాముడు సంహరించేశాడు. మీరు జనస్థానానికి వెళ్ళిపోయి అక్కడ రామచంద్రమూర్తి తాలూకు ప్రతి కదలికని నాకు మీరు తెలియపరచాలి. అవకాశం ఉంటే రామచంద్రమూర్తిని చంపేయండి, అవకాశం లేదు రామచంద్రమూర్తి చేసేటువంటి ప్రతి కదలిక నాకు మీరు తెలియపరచాలి, గూఢచారులా ఉండాలి అని చెప్పి ఆ 8 మంది రాక్షసుల్ని అక్కడ జనస్థానానికి వెళ్ళిపోమంటాడు. జనస్థానే వసద్భిస్తు భవద్భిరామమాశ్రిత ప్రవృత్తిరుపనేతవ్య కింకరోతీతి తత్వతః. యుష్మాకంచ వాళ్ళని పొగుడుతున్నాడు. యుష్మాకంచ బలజ్ఞోహం, మీ బలం ఇంత అంతా కదా నాకు తెలుసు, ఇంతకుముందు నాకు తెలుసు కదా, అందువల్ల మీరు రామచంద్రమూర్తి వధ గురించి ఆలోచిస్తూ జనస్థానంలో ఉంటూ రామచంద్రమూర్తి ఏం చేస్తున్నాడో గమనిస్తూ తద్విషయాలు నాకు తెలియపరుస్తూ ఉండండి అని వాళ్ళందరినీ ఆజ్ఞాపిస్తే ఆ 8 మంది రాక్షసులు కూడా వెళ్ళి జనస్థానానికి వెళతారు. వాళ్ళు బయలుదేరి వెళతారు. తీసుకొచ్చాడు మళ్ళీ వెంటనే వాళ్ళని అలా ఆజ్ఞాపించి ఆ రాక్షసులు 8 మందిని ఆజ్ఞాపించి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. సీతాదేవి దగ్గరికి వచ్చాడు. వచ్చి సీతాదేవితో అంటున్నాడు, రా, నేను ఎంత గొప్పవాడిని అనుకుంటున్నావు, నాకు ఎంత ఐశ్వర్యం ఉందనుకుంటున్నావు, నీకు చూపిస్తానని చెప్పి ఆవిడని లాక్కొని వెళ్ళిపోతున్నాడు తన భవనంలోకి. వెళ్ళిపోయి కాంతు శోకపరాందీనాం అవశాం రాక్షసాధిప సబలా దర్శయామాస గృహం దేవ గృహోపమం. తన అంతఃపురంలో అంతఃపురాన్ని తీసుకొని వెళ్ళాడు, అక్కడికి లాక్కొని వెళుతున్నాడు. తన ఐశ్వర్యం అంతా చూపిస్తున్నాడు అనమాట, తన భవనాలన్నీ చూపిస్తున్నాడు అనమాట. హర్మ్య ప్రాసాద సంబాధం స్త్రీ సహస్ర నిషేవితం. అనేక వేల మంది స్త్రీలతో నిండి ఉన్నటువంటి అనేక ప్రాకారాలు కలిగినటువంటి తన భవనాలంతా చూపించాడు. వజ్ర వైఢూర్యాలతో మణులతో బంగారంతో చేయబడిన దివ్యమైన ఐశ్వర్యంతో నిండిపోయిన అవన్నీ చూపిస్తున్నాడు. చూసావా సీత, నాకు ఎంత ఐశ్వర్యం ఉందో, బంగారము వజ్రాలు మణులు వైఢూర్యాలతో నిండిపోయింది లంకానగరం అంతా. హాయిగా నువ్వు నన్ను పెళ్లి చేసుకో, రామచంద్రమూర్తిని వదిలి హాయిగా ఇవన్నీ భోగాలన్నీ నువ్వు అనుభవిద్దుగా నాతో కలిసి అని. ఇంకో విషయం చెప్పనా సీత, దశ రాక్షస కోట్యశ్చ 22 రథాపరాః తేషాం ప్రభురహం సీతే సర్వేషాం భీమకర్మణం భయంకరమైనటువంటి కర్మలు చేసేటువంటి దశ రాక్షస కోట్యశ్చ 10 కోట్ల మంది రాక్షసులు ఒకవైపు, 22 రథాపరాః 12 కోట్ల మంది ఒకవైపు, మొత్తం 22 కోట్ల మంది రాక్షసులు, భయంకర కర్మలు చేసేటువంటి రాక్షసులందరూ కూడా, వాళ్ళందరికీ కూడా నేను ప్రభువుని. నా కింద 22 కోట్ల మంది రాక్షసులు ఉన్నారు. ఏమనుకుంటున్నావు, అంతమందికి నేను రాజుగారిని. వాళ్ళందరూ నాకు దాసులుగా ఉన్నారు, నేనేం చెప్తారు చేస్తారు. వర్జయిత్వా జర వృద్ధాన్ బలావసరజనీచరాన్ సహస్రమేకమేకస్య మమ కార్య పురస్సరం. నా ఒక్కడి కిందే నా పనులు, నా స్వంత పనులు చూడడానికే 1000 మంది పరిచారకులు పనిచేస్తున్నారంటే ఆలోచించుకొని నేను ఎంత గొప్పవాడినో. బాలుర్ని వృద్ధుని తీసేస్తే ఇందాక చెప్పాడు 22 కోట్ల మంది నా కింద ఉన్నారు, నేను వాళ్ళందరికీ మహారాజు గారిని. అంతేకాదు నా ఒక్కడి కిందే నా పరిచారకత్వం చేయడానికే ఏకంగా 1000 మంది ఉన్నారు. చూసుకో నేను ఇంత గొప్పవాడిని. అందువల్ల నువ్వు బహూనాం స్త్రీ సహస్రాణం మమయోసౌ పరిగ్రహ తాసాన్ త్వమేశ్వర సీతే మమ భార్య ప్రియే. అందువల్ల నువ్వేం చేయాలో తెలుసా, చక్క నా భార్య అయిపోతే ఈ స్త్రీలు, ఈ 1000 కొద్ది స్త్రీలందరికీ కూడా నువ్వు అధికారి అయిపోదు గాని. పరిక్షిప్త సహస్రేణ లంకేయం శతయోజన
నేయం దర్శయితం శక్య సేంద్రైరపి సురాసురై. అబ్బే అలా కాదు, నా రాముడు వచ్చి రక్షిస్తాడని నువ్వు అనుకుంటున్నావా? ఈ సముద్రం చేత చుట్టబడి మధ్యలో ఉన్నటువంటి లంకా నగరాన్ని ఇంద్రుడు కూడా ప్రవేశించలేడు. ఏమనుకుంటున్నావో? నా దేవేషు నా యక్షేషు నా గంధర్వేషు పక్షిషు అహం పశ్యామి లోకేషు యోమే వీరి సమోపేత్. దేవతలు కాని, యక్షులు కాని, గంధర్వులు కాని, పక్షులు కాని నాతో సమానమైన బలం కలిగినటువంటి వాడు, వీర్యవంతుడు ఎవడూ లేడు. వాళ్ళెవరూ నన్నేమీ చేయలేరు. వాళ్ళే ఏమీ చేయలేరంటే రాజ్యభ్రష్టేన దీనేన తాపసేన గతాయుష కింకరిష్యసి రామేణ మానుషేణ అల్పతేజస. అల్పతేజస్సు కలిగినటువంటి వాడు మనుష్యుడు అయినటువంటి రామచంద్రమూర్తి నన్నేం చేస్తాడు? కాబట్టి రామచంద్రమూర్తిని మర్చిపోయి హాయిగా నన్ను వివాహం చేసుకో. భజస్వ సీతే మామేవ భర్తాహం సుదర్శస్తవ. నేను నీకు భర్తగా అవుతాను. యౌవనం యద్రువం భీరు రమస్వేహమయా సహ. యౌవనం ఉన్నప్పుడే హాయిగా రమించాలి, కనుక నాతో నువ్వు రమించు అని ఆ దశగ్రీవుడు ఆయన రావణాసుడు పరుషమైనటువంటివి, దారుణమైనటువంటి మాటలు సీతాదేవితో మాట్లాడుతున్నాడు అని అంటాడు. ఇహ మాల్యాని సర్వాణి దివ్యగంధాని మైథిలి భూషణాని చ ముఖ్యాని సేవస్వచమయా సహ. అగో ఈ మాలలన్నీ వేసుకో, ఈ దివ్యగంధాలన్నీ రాసుకో, ఈ మంచి ఆభరణాలన్నీ వేసుకో, హాయిగా నన్ను సేవించు. అంతేకాదు, ఇక్కడ నా దగ్గర ఒక దివ్యమైన విమానం ఉంది తెలుసా, అద్భుతమైన విమానం. పుష్పకన్నామ శుశ్రోణి భ్రాతుర్వైశ్రవణస్య మే విమానం సూర్య సంకాశం తరసా నిర్జితం మయా. పుష్పక విమానం అనేటువంటి విమానం కుబేరుడి దగ్గర నుంచి నేను ఆయన్ని జయించి యుద్ధంలో నేను సంపాదించాను. అది చాలా పెద్దది, చాలా రమణీయమైంది. హాయిగా నువ్వు నన్ను వివాహం చేసి నా భార్య కింద అయ్యావంటే ఆ పుష్పక విమానంలో వెక్కి మన ఇద్దరం షికారుకు వెళదాం, చక్క తిరుగుదాం అంటున్నాడు ఆయన. అని అని చెప్పి 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 ఆయన అంటాట చివరికి ఏతౌ పాదౌ మయా స్నిగ్ధౌ శిరోభి పరిపీడితౌ ప్రసాదం కురుమే క్షిప్రం వస్యో దాసోహమస్మితే. నేను నీకు దాసుని అయిపోయినాను అనుకో సీత అని చెప్పి సీతాదేవి 2 పాదాల దగ్గర ఆయన శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నట్టు ఆయన రావణాసురుడు అని అంటున్నాడు. ఇమా శూన్యా మయా వాచ శుష్యమానేన భాషితా నచాపి రావణ కాంచిత్ మూర్తి స్త్రీం ప్రణమేత. ఇంతవరకు ఈ రావణాసురుడు ఏ స్త్రీ దగ్గరే తల వంచలేదు, అలాంటిది నీ దగ్గర నేను తల వంచుతున్నా, అందువల్ల నువ్వు నాకు భార్యగా అయిపో. ఏవముక్త్వా దశగ్రీవో మైథిలీం జనకాత్మజాం కృతాంతవశమాపన్నో మమేయమితి మన్యతే. సీతాదేవి వింది, వినంటోంది తృణమంతరత కృత్వా రావణం ప్రత్యభాషిత. ఆ నీచుడితో మాట్లాడేది ఏమిటనుకుందేమో ఆవిడ. ఒక గడ్డిపో చడ్డుగా పెట్టుకుందిట. సుందరకాండలో కూడా వస్తుంది మనకి. రావణాసుడు వచ్చి మాట్లాడితే అశోకవనంలోకి ఆవిడ ఆయన చూడలేదు. ఒక గడ్డిపోచ మధ్యలో పెట్టుకొని ఈ గడ్డిపోచతో సమానమయ్యా నువ్వు నాకు అన్నట్టుగా ఓ గడ్డిపోచ అడ్డుగా పెట్టుకొని మాట్లాడుతుంటా. దశరథ మహారాజు గారు మా మామగారు మహా ధర్మాత్ముడైన ఆయన ధర్మాత్ముడికి పుట్టినటువంటి పెద్ద కొడుకు రామచంద్రమూర్తి. ఆయన రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్టు ధర్మమే ఒక రూపం ధరించిందా అన్నట్టుగా ఉంటాడు. ఆయన తాలూకు కీర్తి 3 లోకాలని వ్యాపించింది. దీర్ఘ బాహురు విశాలాక్షు, దీర్ఘమైనటువంటి బాహువులు కలిగి విశాలమైనటువంటి వక్షస్థలం కలిగి మంచి ధర్మాత్ముడు, మంచి ప్రజారంజక పరిపాలన చేసేటువంటి సామర్థ్యం ఉన్నవాడు అయినటువంటి రాముడు నా భర్త. ఇక్ష్వాకూనా కులే జాత సింహస్కంధో మహాద్యుతి. ఏమనుకుంటావు? మహాద్యుతి, మహా తేజస్వంతుడు. లక్ష్మణతో సహా ఆయన నిన్ను ఖచ్చితంగా సంహరిస్తాడు. లక్ష్మణేన సహ భ్రాత్ర యస్తే ప్రాణాన్ హరిష్యతి. లక్ష్మణతో సహా నిన్నొచ్చి నీ ప్రాణాలను హరించగలడు. ఏమనుకుంటున్నావో రావణ, నేను నీకు లొంగను, నేను రామచంద్రమూర్తికి చెందిన దాన్ని అని చెప్పి ఆవిడ ఆయన్ని తిడుతోందనమాట. నువ్వు రామచంద్రమూర్తి పరాక్రమం నీకు చెప్పనా? ఎస్ చంద్రన్ నభసో భూమౌ. ఆకాశంలో ఉండేటువంటి చంద్రుణ్ణి కూడా కింద భూమికి దించేయగలడు రామచంద్రమూర్తి. పాతయే నాశయేతవ సాగరం శోషయేద్వాపి సీతాం మోచయేదః. సాగరాన్ని కూడా ఎండింప చేసేయగలడు రామచంద్రమూర్తి. అంత పరాక్రమవంతుడు ఆయన. నువ్వంటావా గతాయుస్త్వం. నీ ఎప్పుడైతే నన్ను నువ్వు ఎత్తుకొచ్చావో అప్పుడే నీ ఆయుష్ పోయింది. గత శ్రీ, నీ ఐశ్వర్యం పోయింది. గత సత్వ, నీ సత్వం పోయింది.
లంకా వైధవ్య సంయుక్త త్వత్కృతేన భవిష్య, లంకా నగరానికి అంతటికి కూడా వైధవ్యం ఏర్పడబోతోంది, సిద్ధమైపోయింది. ఆ వైధవ్యం సిద్ధంగా ఉంది. నువ్వు చేసినటువంటి పనికి నువ్వు నశించిపోతావు, నిన్ను ఆశ్రయించుకునేటువంటి లంకానగరం నశించిపోతుంది, లంకానగరంలో ఉండేటువంటి రాక్షసులందరూ కూడా నశించిపోతారు, అందులో సందేహం ఏమీ లేదు. యదా వినాశో భూతానాం దృశ్యతే కాలచోదిత తదా కార్యే ప్రమాద్యంతి నరాః కాలవశంగతాః అని ఆవిడ ఇంకో విషయం చెప్తుంది. క్రీడంతి రాజహంసేన పద్మషండేషు నిత్యదా హంసీసా తృణషండస్థం కథం పశ్యేత మద్గుకం. మద్గుకం అంటే నీటి కాకి, నీటి కోడి లేదా నీటి కాకి అనుకోండి. అది బాగా మొలిచినటువంటి గడ్డి వీటిలో తిరుగుతూ ఉంటుంది, ఆ పచ్చిక బయలులో తిరుగుతూ ఉంటుంది, ఆ గడ్డి మీద తిరుగుతూ ఉంటుంది. హంసం, రాజహంసం నీటిలో తేలియాడుతూ ఉంటుంది. తన భర్త అయినటువంటి మొగహంసతో తిరుగుతున్నటువంటి ఆడహంసను నేను, రాజహంసను నేను, పద్మవనేషు పద్మాల వనంలో తిరుగుతున్నటువంటి రాజహంస తాలూకు భార్యను నేను, అటువంటి ఆ హంసతో నేను తిరుగుతాను. నేను కూడా హంస లాంటి దాన్ని, రాజహంసతో నేను తిరుగుతాను, కానీ నీటికాకిని నేను ముట్టుకుంటానా? నువ్వు నీటికాకి లాంటి వాడివి. రామచంద్రమూర్తి రాజహంస ప్రతీకాశం, రాజహంస ఆయనతో పాటు ఉంటాను, నేను పద్మాల వనంలో తిరుగుతూ ఉంటాను, అంతేకాని నీలా తుచ్చమైనటువంటి నీటికాకి నేను ముట్టుకోను అంటున్నాడు. ఇంకా నన్ను నువ్వేం చేసుకుంటా చేసుకో. ఇదం శరీరం నిస్సంగం బంధవ ఖాదయస్వవ నేదం శరీరం రక్షం మే జీవితం వాపే రాక్షస. నన్ను బంధిస్తావో, ముక్కలు చేసేస్తావో, తినేస్తావో, చంపేస్తావో, నీ ఇష్టం, ఏం చేసుకుంటా చేసుకో, అంతేకాని నటు శిక్ష్యామ్యుపక్రోశం పృథివ్యాందాతుమాత్మన. ఈ సీత ఈ వైదేహి ఇంకొక పరాయి పురుషుణ్ణి ముట్టుకుంది అన్నది మాత్రం నేను ఒప్పుకోను. ఆ అపవాదం మాత్రం నాకొద్దు, నేను అలా చెయ్యను. నువ్వు కావాలంటే నన్ను చంపేయి, నన్ను తినేయి, లేకపోతే బంధించేయి, కానీ నేను నీకు మాత్రం వశం అవ్వను అని చాలా తీవ్రంగా కోపంగా చెప్తుంది సీతాదేవి. ఏముంది, రావణాసురుడు బ్రహ్మాండమైన కోపం వచ్చేసి శృణు మైథిలి మద్వాక్యం మాసాంద్వాదశ భామిని కాలేనానేన నాభ్యేషి యది మాంచారుహాసిని తతస్త్వం ప్రాతరాశార్ధం సూదాశ్చేత్స్యంతి లేశసః. ఆయన అంటున్నాడు, మనకి ఇక్కడ కూడా వస్తుంది, సుందరకాండలో కూడా వస్తుంది. శృణు మైథిలి విను, మద్వాక్యం నా వాక్యం విను. రావణాసుడు అంటున్నాడు, మాసాంద్వాదశ నీకు 12 మాసములు గడువిస్తున్నాను. ఈ 12 మాసముల లోపల నువ్వు నా దగ్గరికి చేరేవా, నన్ను భర్తగా అంగీకరించేవా, నాకు భార్యగా అయ్యేవా, సరి నువ్వు సుఖపడతావు. లేదనుకో తతస్త్వం ప్రాతరాశార్థం సూదయేశ్చేత్యంతి లేశసః. మా వంటవారు ఉన్నారు, మా వంటవారిని పిలుస్తాను, వాళ్ళు వస్తారు, నిన్ను ముక్కల కింద నరికేసి మేము పొద్దున పూట తినేటువంటి భోజనంలో నేను వండుకొని తినేస్తాం అంటున్నాడు దుర్మార్గుడు రావణాసుడు. మా వంటవారికి ఆజ్ఞాపిస్తాను, నేను ముక్కలు చేసేయమంటాను, చేసేసి పొద్దున్న తినేటువంటి బ్రేక్ఫాస్ట్ లో వండుకొని తినేస్తావు నిన్నని ఆయన బెదిరిస్తున్నాడు. బెదిరించి అక్కడ చుట్టూ ఉండేటువంటి రాక్షస స్త్రీలు కొంతమంది ఉంటారు, వాళ్ళతో అంటాడు, శీఘ్రమేవ హి రాక్షస్యో వికృతా ఘోర దర్శనా దర్పమస్యా వినేశ్యధ్వం మాంసశోణిత భోజనా వచనా దేవతాస్తస్య. వాళ్ళ అక్కడ మాంసము రక్తము ఆహారంగా ఉన్నటువంటి భయంకర వికృత రూపాలు కలిగినటువంటి రాక్షస స్త్రీలందరికీ ఆజ్ఞాపిస్తాడు, ఇగో వీడిని తీసుకొని వెళ్ళిపోండి, అశోకవనానికి తీసుకొని వెళ్ళిపోండి, అక్కడ ఉంచండి ఆవిడ, అక్కడుంచి ఎలాగైనా సరే ఆవిడ నాకు వశమయ్యేటట్టు చూడండి అని ఆజ్ఞాపించాడు. వెంటనే ఆ రాక్షస స్త్రీలు సీతాదేవిని తీసుకొని అశోకవనానికి వెళ్ళిపోయినారు. అశోకవనికా మధ్యే మైథిలీ నియతామిమం తత్రేయం రక్షతాం గూఢం యుష్మాభి పరివారిత. ఆ అశోకవనం ఎలాంటిది? సర్వకాల ఫలైర్వృక్షై నానా పుష్ప ఫలైర్వృతాం సర్వకాలమదైశ్చాపి విజయ్ సముపసేవితాం. అక్కడ అశోకవనంలో ఉండేటువంటి వృక్షాలన్నీ కూడా అన్ని కాలాల్లోని పుష్పిస్తాయి, అన్ని కాలాల్లోని ఫలిస్తాయిట, చాలా రమ్యంగా ఉంటుందిట. అక్కడికి సీతాదేవిని ఈ రాక్షస స్త్రీలు రావణాసుడి ఆజ్ఞతో తీసుకుని వెళ్ళి అక్కడ వచ్చారు అశోకవనంలో. ఇక్కడ ఆపుదాం, మళ్ళీ తర్వాతి అనుసంధానం సమయంలో
తర్వాత వృత్తాంతం కొనసాగిద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మంగళాశాసన పరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. దాసోహం.